వైద్య రంగ చరిత్రలో ఎన్నో ఆధునిక విధానాలు అందుబాటులోకి తెచ్చిన యశోద హాస్పిటల్స్ మరో చరిత్ర సృష్టించింది. ఏకంగా వారసత్వంగా వచ్చే అరుదైన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న 10 నెలల బాలుడికి చికిత్స చేశారు యశోద వైద్యులు. కర్నూలు జిల్లా నందవరానికి చెందిన ముల్లా కాజా రేష్మా దంపతుల కుమారుడు కొంతకాలంగా రక్తపు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నాడు. 10 నెలల బాబును సోమాజిగూడ యశోద హాస్పిటల్కు తీసుకురాగా అన్ని పరీక్షలు నిర్వహించి అతనికి ఆమెగా కార్డియోసైటిక్ అనే వ్యాధి ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఈ వ్యాధి 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందన్నారు. ఇప్పటి వరకు ఈ వ్యాధితో కేవలం 100 మందికి మాత్రమే వచ్చినట్లుగా రికార్డులున్నాయని, అలాంటి అరుదైన వ్యాధికి విజయవంతంగా చికిత్స చేసి బాలుడి ప్రాణాలు కాపాడినట్లుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ అశోక్ కుమార్ పిళ్ళే తెలిపారు. ఈరోజు మన యశోద సోమాజిగూడ హాస్పిటల్ ఒక పెద్ద అచీవ్మెంట్ మన ఈరోజు అయింది. అది ఏంటంటే మన 10 month ఓల్డ్ బేబీకి నోట్లో నుంచి ముక్కులో నుంచి మోషన్లో నుంచి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయితే ఎందుకు అనేసి మనం టెస్టులు చేయగా కంజెనిటల్ ఏ మెగా కార్డియోసైటిక్ థ్రాంబోసైటోపినియా అనే ఒక రేర్ కండిషన్ 10 లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి మనకు ట్రీట్మెంట్ జెనెటిక్గా కూడా కన్ఫర్మ్ చేయాలి. సో ఆ జెనెటిక్ టెస్ట్ పంపిస్తే ఎంపీఎల్ జీన్ మ్యూటేషన్ అనేది పాజిటివ్ వచ్చింది. అంటే వంశపారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో ఉంది, తనకు వచ్చింది. సో యూజువల్గా వీళ్ళకి అలానే వదిలేస్తే ఏమవుతుంది అంటే బ్రెయిన్లో కానీ గట్లో కానీ బ్లీడ్ అయ్యి వితిన్ 1 or 2 months ఎప్పుడైనా చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనకు దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఆ ట్రీట్మెంట్ మన దగ్గర సమయానికి వచ్చారు కాబట్టి మనం స్టార్ట్ చేయగలిగాము.